చూసారు కదా, పీతలు అయితే ఇలా క్లీన్ చేసుకున్నానండి. మొత్తం ఈ చిన్న పీతలండి. దీంట్లో అయితే పెద్దగా మాంసం అయితే ఉండదు. కానీ మా అమ్మాయి అడిగేస్తుంది కదా అని తీసుకొచ్చాను. ఇప్పుడైతే మనం ఇది ఎలా వండుకుందామో చూపిస్తాను. ఉల్లిపాయలు వేసుకుంటున్నానండి. అలాగే పచ్చిమిర్చి. మిక్సీలో మనం ఇది గ్రేవీ కోసం చేసుకున్నామండి. అల్లం ముక్కలు. ఇంటి గ్రేవీ లేకపోతే బాగుండదు. అలాగే కొన్ని ఉల్లిపాయలు కూడా వేస్తున్నాను. కొంచెం ఉల్లిపాయలు కూడా వేసుకుంటున్నాం. అలాగే కొన్ని టమాటాలు కూడా గ్రేవీ కోసం కావాలి కదా, కొన్ని టమాటాలు కూడా గ్రేవీ చేసుకున్నాం మనం. చూసారు కదా, గ్రేవీ చేసుకున్నాం కదా మనం. అయితే ఉల్లిపాయ అయిపోయిందండి, వేసుకుందాం. అలాగే టమాటాలు కూడా వేసుకోవచ్చు. సాల్ట్ అండి, రుచి సరిపడా. పీతల్ని దగ్గర వండుకుంటేనే బాగుంటుందండి, మరి పలుచగా చేసుకుంటే టేస్ట్ బాగోదు. అలాగే పసుపు, అలాగే కారం, ధనియా పౌడర్, ఇది దగ్గరికి అయ్యాక అప్పుడు మనం మిగతా ప్రాసెస్ చేసుకుందాం. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అలాగే మసాలా కారం కూడా వేసుకుంటున్నామండి. కొంచెం నాన్ వెజ్లో కొంచెం కారం ఉంటే బాగుంటుంది, కాకపోతే నీసువాసన వస్తుంది అనమాట. చూసారు కదా, మీకు అలా దగ్గర పడింది. ఇప్పుడైతే మనం ఇంకొక నిమిషం ఉంచుకొని ఒక పీతలు వేసుకుందాం. చూడండి, ఆయిల్ అంతా కూడా చుట్టూ తెల్ల పైకి తెలియదో పీతలు పీతలు వేసుకోవచ్చు. ఈ బాగా వేగింది. ఇది చిన్న పీతలు కదా, ఎక్కువ కలుపుకోకూడదు, చిగిరిపోతాయి. ఇది కొంచెం మనకి మసాలా అంతా అంటిన దాకా కొంచెం కలుపుకోవాలి. ఇక్కడైతే మిక్సీకి కలుపుకొని వాటర్ పోసేస్తున్నాను. చూసారు కదా, ఇదైతే దగ్గర పడాక కొత్తిమీర గరం మసాలా చల్లుకుందామండి మనం. చూడండి, ఇప్పుడైతే మనం గరం మసాలా వేసుకున్నామండి. ఈ గరం మసాలా నేను ఇంట్లో తయారు చేసుకుంటానండి. అందుకే ఇందాక మనకి మిక్సీలోను మసాలా దినుసులు వేయలేదు నేను. ఎందుకంటే నేను ఆల్రెడీ ఆడించుకొని గరం మసాలా, ధనియా పౌడర్ అన్నీ ఇంట్లోనే ఆడించుకొని ఉంచుకుంటానండి. బయట అయితే ఎక్కడ ఏం కొన్నాను. గ్రేవీలా దగ్గరికి అవుతే టేస్ట్ బాగుంటుంది. అలాగే కొంచెం కరివేపాకు కూడా జల్లుకుందాం. లాస్ట్లో కొత్తిమీర జల్లుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకా దగ్గర కావాలండి. చూడండి, మన పీతల కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారా అలా దగ్గరికి అయ్యిందో. ఇప్పుడైతే మనం కొత్తిమీర జల్లేసుకున్నాము. చూసారు కదా, దగ్గరికి అయిపోయింది. ఇదైతే ఇంకా ఆఫ్ చేసుకోవచ్చు. చక్కగా అయ్యిందండి దగ్గరికి. నా లాస్ట్ వీడియోలో కూడా పీతల కర్రీ చేసి పెట్టానండి. పాత వీడియోలోకి వెళ్ళి చూడండి. ఇదైతే మనకు రెడీ అయిపోయింది. మా వీడియో కానీ నచ్చినట్టుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.